ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 123వ భాగం. నేత్ర అంటూ గట్టిగా అరిచి పైకి లేచాడు అరవింద్. అతని అరుపుకి ఉలిక్కి పడింది స్టెల్లా. ఏమైంది అరవింద్, అలా అరిచావేంటి? ఏదైనా పీడకలా? అసహనంగా ఏం లేదులే, నువ్వేంటిక్కడ, ఏదైనా పనా? భారంగా నిట్టూర్చి నేత్రని మర్చిపోలేకపోతున్నావా అరవింద్? నాన్సెన్స్, మర్చిపోకపోవడానికి అది గుర్తుంటే కదా, దాన్ని నేనెప్పుడో మర్చిపోయాను. అది నాకు ఇప్పుడు ఎనిమి మాత్రమే. చెప్పినంత తేలిక కాదు మర్చిపోవడం. తనని నువ్వెంత మిస్ అవుతున్నావో ఇందాక నీ నోట్లో నుండి వచ్చిన తన పేరు వింటే తెలుస్తుంది. ఒకసారి ఆలోచించు అరవింద్, మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నువ్వు ఎప్పుడూ స్టెలా ప్లీజ్ వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు అరవింద్, గెట్ లాస్ట్ అని గట్టిగా అరవడంతో ఇంకేం చెప్పలేక అక్కడి నుండి స్టెల్లా వెళ్ళిపోతే ఆఫీస్లో ఉండాలనిపించక ఎప్పుడూ లేనిది టైం కాని టైంలో ఇంటికి స్టార్ట్ అయ్యాడు అరవింద్. ఇంటికొచ్చిన అరవింద్ ఆలోచనలన్నీ తీరిపోయేలా హెడ్ బాత్ చేసి ఒక టవల్ నడుముకి చుట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ టీషర్ట్ కోసం కబోర్డ్ ఓపెన్ చేయగానే అందులో బట్టలన్నీ చిందరవందరగా చెల్లా చెదురుగా ఉండడం చూసి, అబ్బా ఇప్పుడు ఇక్కడ టీషర్ట్స్ ఎక్కడతో ఉన్నాయి అనుకుంటూ కబోర్డ్లోని బట్టలన్నీ మొత్తంగా లాగి కింద పడేశాడు. నేత్ర ఇంటికి రాకముందు వరకు తన పనులన్నీ తనే చేసుకునేవాడు. దాంతో తన కబోర్డ్స్ అన్నీ చాలా నీట్గా ఉండేవి. కానీ ఎప్పుడైతే నేత్ర వచ్చిందో అప్పటి నుండి ఆ పనులన్నీ తనే చేస్తుండడంతో ఇక పనుల జోలికి వెళ్ళడం మానేశాడు అరవింద్. దాంతో ఇప్పుడు తన కబోర్డ్ అంతా చేపల మార్కెట్లా తయారైంది. విసుగ్గా చేతికి అందిన టీషర్ట్ వేసుకొని కింద పడిన బట్టల వైపు చూస్తూ, నేను సంపాదించిందంతా సగం నా బట్టలకి ఖర్చయ్యేలాగా ఉంది అనుకుని రాధమ్మని కేకేసి తనకు ఆ పని అప్పచెప్పి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. బాబు, ఈ డ్రెస్ ఇలా రంగులతో ఉందేంటి, దీన్ని ఉతకమంటారా? ఏది రాధమ్మా అంటూ అటువైపు చూసిన అరవింద్కి తెల్లటి వైట్ షర్ట్ మీద రంగురంగుల మరకలు చూడగానే మనసంతా ఏదోలా అయిపోయింది. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి బాల్కనీలో నిలబడ్డ అరవింద్కి అరవింద్ అంటూ నేత్ర రావడంతో ఏంటి అంటూ వెనక్కి తిరిగాడు. చేతులు వెనక్కి పెట్టుకుని నీకొకటి చెప్పాలి. ఏంటది? కొద్దిగా తన దగ్గరికి వచ్చి అదేంటంటే హ్యాపీ హోలీ అంటూ అరవింద్ ముఖం మీద బట్టల మీద రంగంతా నింపేసింది. ఏయ్ ఏంటిది, నాకు ఇలాంటివన్నీ నచ్చవని నీకు తెలుసు కదా, అందుకే నీకు తెలియకుండా రంగు పూసా. హ్యాపీ హోలీ. అరవింద్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా తన ఒళ్ళంతా రంగుతో నింపేసి పరిగెడుతుంటే, ఏయ్ ఆగవే, నాకిష్టం లేదని చెప్పినా ఇలా చేసావు కదా, నీ సంగతి చెప్తానుండు అంటూ నేత్ర వెనకపడ్డాడు. నేను నీకు దొరకను అంటూ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళబోయేది కాస్త 4 అంగల్లో అక్కడికి వచ్చిన అరవింద్ నేత్రకి అడ్డంగా నిలబడి డోర్ క్లోజ్ చేయడంతో గట్టిగా ఊపిరి బిగబట్టినట్టే భయంతో నిలబడిపోయింది. ఏంటే ఇది? సారీ అరవింద్, హోలీ కదా, నీకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని నీకు తెలియకుండా రంగు పూద్దామని నేను వద్దని చెప్పాను కదా. చెప్పావనుకో, కానీ ఈ హోలీకి రంగులతో ఉంటే ఈ సంవత్సరం అంతా మన జీవితం రంగురంగుల హరివిలులా ఉంటుందంట. నువ్వు దాన్ని మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే. ఓ అలాగా అని వెటకారంగా దగ్గరికి వస్తుంటే, ఓయ్ నువ్వు దగ్గరికి రాకు, నాకు భయంగా ఉంది. ప్లీజ్ అరవింద్, మళ్ళీ మాస్టర్ మూడ్లోకి వెళ్ళొద్దు. మళ్ళీ కొట్టావంటే బుగ్గ మీద ఎర్రగా వాతలు పడిపోతాయి అని క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చెప్తుంటే తన ఎక్స్ప్రెషన్కి నవ్వొస్తుంటే కష్టంగా ఆపుకొని, నువ్వు చెప్పే రంగుల హరివిల్లు ఈ సంవత్సరం అంతా నీకు ఉండద్దా? అర్థం కాక ఏంటి అంటూ తను తేరుకునేలోపే తన చేతుల్లోని రంగు మొత్తం నేత్ర మొహానికి రుద్దేశాడు. అరవింద్ రియాక్షన్ని ఊహించని నేత్ర గట్టిగా అరుస్తూ, అరవింద్ ప్లీజ్ ఎక్కువ రంగు పూయకు, ఇది అసలే కొత్త చీర అంటూ ఎంత వదిలించుకోవాలని చూస్తున్నా, నీకు కొత్త చీర కాదే, నాది కొత్త షర్టు కూడా, మొత్తం స్పాయిల్ చేశావు, మరేం పర్లేదు అంటూ తన ముఖానికే కాక గుండెల మీద నడుము దగ్గర అనాచ్ఛాదితంగా కనిపిస్తున్న ప్రతి చోట రంగుని అద్దేశాడు. ఇక తనని విడిపించుకోలేదని అర్థమై ఆ అంటూ రాగమందుకుంటూ కింద కూర్చుని ముఖాన్ని అతనికి కనిపించకుండా ఒళ్ళో పెట్టుకుంది నేత్ర. దాంతో ఆమెను చూసి గట్టిగా నవ్వేశాడు అరవింద్. ఇడియట్, చూడు ఎలా చేశావో. అబ్బా, నాకు పూసినప్పుడు లేదా? చూడు నా వైట్ డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో. కోపంగా పైకి లేచి, అయితే ఏమైంది, చాలా బాగున్నావు, కానీ నేను చూడు అంటూ అద్దంలో చూసుకుని అచ్చం భద్రకాళిలా ఉన్నాను, చూస్తుంటేనే భయమేస్తుంది, పైగా నీ వల్ల నేను బెట్టు కూడా ఓడిపోయాను అని ఏడుస్తుంటే, బెట్టేంటి అమ్మో అనుకొని అబ్బే ఏం లేదు అంటూ వెళ్ళబోయింది. తన చేయి పట్టుకుని వెనక్కి లాగి, నిజం చెప్పవే, ఏం బెట్టు కట్టొచ్చావు, చెప్పకపోతే ఇక్కడి నుండి కదలవు,
చెప్పు అనడంతో, అంటే అరవింద్, అది నీకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు కదా, అందుకని నీకు ఎలాగైనా రంగు పూస్తానని రాధమ్మతోనూ అన్వితతోనూ బెట్టు కట్టాను. వాళ్ళేమో నువ్వు పోపించుకుంటుకోకుండా రా అని చెప్పారు. ఇప్పుడేమో నేను ఓడిపోయాను. అమ్మో, ఎంత ప్లాన్ చేశావే. సారీ అరవింద్. టోస్ మీద తన మీద కూర్చొని, నేను గెలిపించనా? ఎలా? ఎలా అంటే ఇలా అంటూ తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి వాష్రూంలోకి తీసుకెళ్తుంటే, ఏయ్, ఏం చేస్తున్నావు? ఓడిపోయానని బాధపడుతున్నావు కదా, నిన్ను గెలిపించే బాధ్యత నాది అంటూనే తన చీరని ఒక్కసారిగా లాగిపడేశాడు. గుండెల దగ్గర గట్టిగా పట్టుకొని, అమ్మో వద్దులే, ఓడిపోయినా పర్లేదు, నేను వెళ్తాను అంటూ వెళ్ళబోయింది. వెనక నుండి తనని హత్తుకొని, భర్తగా నువ్వు ఓడిపోతే నేను చూడలేను బంగారం అంటూనే తన మెడ మీద పళ్ళను దించేస్తూ నడుం దగ్గర చీర కుచ్చిళ్లను లాగేశాడు. అతని స్పర్శకి తనువంతా మైకం కమ్మగా కళ్ళు మూసుకుని పూర్తిగా అతనికి అంటుకున్నట్టే నిలబడిపోయింది నేత్ర. మైకంగా, ఇద్దరం కలిసి స్నానం చేద్దామా, చాలా రోజులైంది అంటుంటే కళ్ళు మూసుకుని నవ్వుతూ వెనుక నుండి అతని మెడను 2 చేతులతో హారంలా వేసింది. తనకి దూరం జరిగి షర్ట్ రిమూవ్ చేయగానే మగసిరి ఉట్టిపడే అతని విశాలమైన వక్షస్థలాన్ని చూస్తూ అతన్ని దగ్గరికి లాక్కుంది. ఈ షర్ట్ని నేను ఇలానే దాచుకుంటాను. అయోమయంగా చూస్తూ, ఎందుకు? ఎందుకంటే ఈ ఇయర్ నా జీవితం ఎంత రంగురంగులుగా ఉంటుందో చూద్దామని. అలాంటివన్నీ నమ్మితే ఇంకేమైనా ఉందా? నమ్మకం గురించి కాదులే, ఫస్ట్ టైం ఇన్ని కలర్స్ నిండిన నా షర్ట్ని గుర్తుగా దాచుకుంటా అంటూనే దానికి ముద్దు పెట్టి పక్కన పెట్టి షవర్ ఆన్ చేశాడు అరవింద్. ఒంటి కంటిన రంగంతా షవర్ నీళ్ళలో బయటకు వస్తుంటే తడిచిన అందాలు అందుకోమని ఆహ్వానం పలుకుతూ ఒక్కొక్కటిగా ఆమె ఒంటి మీద వలువలను నేలకొరుస్తూ గండు తొమ్మిదిలా మారి ఆమె అందాలని ఆగ్రానించుకున్నాడు. ఇప్పుడు గెలిచినట్టుగానా? లేదు, నువ్వు గెలిపించావు అంటూ అతన్ని చుట్టుకుపోయింది నేత్ర. ఆ రోజు జరిగిన సంఘటనంతా గుర్తురాగానే స్తబ్దుగా అయిపోయాడు అరవింద్. బాబూ, బాబూ, ఏమైంది అంటున్న రాధమ్మ గొంతుకు స్పృహలోకి వచ్చాడు. ఏమైంది బాబూ? ఏం లేదులే. ఈ షర్ట్ని ఉతకమంటారా? వద్దులే, పక్కన పెట్టేయి అని చెప్పి అసహనంగా బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు అరవింద్.